పీస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్వెల్ బిట్వీన్ ద వార్స్. అయితే ఇప్పుడు ఆ ఇంటర్వెల్ ఖతమైపోయింది. గత 5 నెలలుగా మనం నిశ్శబ్దంగా ఉన్న తరువాత రేపటి నుంచి మళ్ళీ ఇండియాని నాశనం చేసే ఆపరేషన్ మొదలవుతుంది. అంతేకాకుండా అక్కడ జైల్లో మగ్గుతున్న మన వాళ్ళను విడిపించుకోవాలి. కానీ కమాండర్, అక్కడ ఇప్పుడు మన ఆపరేషన్ సక్సెస్ అవడం చాలా కష్టం అవుతుంది. భారత్ సర్కార్ అక్కడున్న కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ మీద సెక్యూరిటీ టైట్ చేసింది. ఆ విషయం గురించి మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. దానికోసం అంత బుర్ర బద్దలు కుట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత నీకు తెలుసు కదా. एक चाय ला रे. రే నీళ్ళు పెట్టరా. एक चाय लो भाई. ఎలా ఉన్నావు జహంగీర్? ఏం అసలు బాగున్నావా? అబ్బాస్ ఇలారా. మీరు ఎవరండి? అలా చూస్తున్నారేంటి? పోలీసులు అనుకుంటున్నారా? అలా భయపడకండి. నాకు మీలాగే పోలీసులంటే చాలా అసహ్యం. ఈ హోటల్ స్టార్ట్ చేసి 5-6 నెలలై ఉంటుంది కదా. ఏం జహంగీర్, పెద్దగా సంపాదన కూడా లేదనుకుంటా. ఇలా అయితే ఇక చెల్లెలు పెళ్ళేలా చేస్తావు? మీ నాన్న రిటైర్ అయ్యారు. ఇంటి బాధ్యత మొత్తం నీ మీదే ఉంది. ఏం అసలం ఏం చేస్తారు? ఈ హోటల్ సంపాదన సరిగా మీకే చాలదు. ఇక మిగిలేది ఎక్కడ? మా విషయాలన్నీ మీకు. మీ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నేను జ్యోతిషుణ్ణి కాను, మా ఆయలోని కాను. స్నేహితుణ్ణి, మద్దతిస్తాను, ఉపాయం చెప్తాను. మీరు నన్ను ఉపయోగించుకున్నారనుకోండి, నేను మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాను. ఎవరెవరికి ఏది అవసరమో అది అందిస్తాను. డబ్బు ఎంత కావాలో చెప్తే ఇస్తాను. సార్, మీరు చిట్ ఫండ్ కంపెనీ నుంచి వస్తున్నారా? కాదు, షౌకత్ అలీ పంపితే వచ్చాను. దయచేసి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంతకుముందు షౌకత్ అలీ నుంచి 3,000 రూపాయలు అప్పు తీసుకొని లాకప్ దాకా వచ్చినాం. ఇప్పుడు ఇంకేమైనా సాయం చేసి ఇదే జైలుకు పంపిస్తారా? వద్దు బై, ఇక్కడ ఎక్కువసేపు కూసోకు. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నువ్వు తాగింటికి డబ్బులు కూడా అక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. షౌకత్ అలీ పేరు వింటే భయమా? షౌకత్ అలీ ముస్లింలకు ప్రతినిధి. అతని గ్రూప్ ముస్లింలను ఎవరు హింసిస్తారో వాళ్ళకే బుద్ధి చెప్తుంది. మొన్న గుజరాత్లో ఏమైందో మర్చిపోయారా? మీలాంటి నిర్దోషుల్ని పోటా కింద అరెస్ట్ చేశారు. అమాయకుల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు. పోలీసులు అవినీతికి లొంగిపోతున్నారు. రక్షక భటులే భక్షక భటులుగా మారిపోతున్నారు. పాండురంగారావు లాంటి కమ్యూనల్ ఫీలింగ్స్ రెచ్చగొట్టి ఎవరి నుంచి రక్షించడానికే షౌకత్ అలీ ఉద్యమించాడు. అదలా ఉంచండి. మీ విషయంలో ఏం జరిగింది? ఏ తప్పు చేయకపోయినా పోలీసులు మిమ్మల్ని ఎంతగా హింసించారు. మీరు మీ కళ్ళతో చూసి అనుభవించినా ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. ఈ హోటల్లో రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఈ సర్కార్ ఏమైనా మీ కష్టాల్ని దూరం చేస్తుందనుకుంటున్నారా? లేదు. పొరపాటున ఏదైనా గొడవ జరిగితే అప్పుడు చూడండి, మిమ్మల్ని పట్టుకుని బొక్కలో వేసేస్తారు. అది కాకపోతే కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. అలాంటి చావు చావడం మీకు ఇష్టమా? వీరుల్లా చావండి. జిహాద్ కోసం చావండి. మా పార్టీ తరఫున వచ్చే డబ్బుతో మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మీరు మీ వాళ్ళు సుఖాల్లో తెలచ్చు. సుఖాల్లో మరి ఆలోచించుకోండి. బలవంతం ఏం లేదు. మీకు ఇష్టమైతే ఈ అడ్రస్కి వచ్చి కలవండి. సరేనా?